స్వామివారిని చూసినట్టే అనిపించింది. ఈ తాతయ్య గారిని నేను ఎప్పటినుంచో అయితే అమ్మవారికి చూస్తున్నాను దగ్గరికి ఇక్కడే. వెళ్ళటానికి ఒక మార్గం ఉంటుంది. అలాగే దిగటానికి మరొక మార్గం ఉంటుంది. ఎవరైనా ఆ మార్గంలో వెళ్ళలేము అనుకున్న వాళ్ళు దిగే మార్గంలో అయితే పైకొస్తారు. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక కిందకైతే వెళ్ళిపోయాము. కింద కావాల్సినవన్నీ తీసుకున్నారు. గాజులు, కావాల్సిన హెయిర్ బ్యాండ్స్ అలాంటి యాక్సెసరీస్, అలాగే దేవుడి పటాలు. మేమైతే ఇవి తీసుకున్న తర్వాత అక్కడ గోమాతను కూడా దర్శించుకున్నాము మేమైతే. తర్వాత భోజనం చేయటానికి వెళ్ళాము. టైం 3 అయితే అయిపోయింది అప్పటికి. బట్ భోజనాలైతే పెడుతున్నారు. 5 వరకైతే పెడతారంట. పొంగల్ పెట్టే ప్రదేశం ఆపోజిట్‌లో అయితే ఉంటుంది. మేమెళ్ళిన రోజు కేసరి, పులిహోర, పరమాన్నం, అలాగే పప్పు, పచ్చడి, వంకాయ కూర, సాంబార్, మజ్జిగైతే పెట్టారు. భోజనం చాలా అంటే చాలా బావుంది. మనం భోజనం చేసిన వాళ్ళు ఏమైనా డబ్బులివ్వాలనుకున్నా గూడా ఇవ్వచ్చు. అక్కడే తీసుకుంటారు. తర్వాత మేము భోజనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ పైకొచ్చి అన్నీ సర్దుకున్నాము. బసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి కిందకి తీసుకెళ్ళటానికి. అలాగే కింద ఉన్న భక్తుల్ని తీసుకొని రావడం